సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ల సందడి అంతా ఇంతా కాదు. కొత్తగా పెళ్లైన అల్లుళ్లకి మర్యాదలతో ముంచెత్తే సంప్రదాయం కొట్టొచ్చినట్లు కోనసీమ గోదావరి ప్రాంతాలలో కనిపిస్తూనే ఉంటుంది. అదేవిధంగా అమలాపురం నియోజకవర్గం అల్లవరం గ్రామానికి చెందిన జంగా బుజ్జి వాసవి దంపతులు జర్మనీ నుండి వచ్చిన తమ అల్లుడు హేమంత్కు రకరకాల పిండి వంటలు, వెజ్, నాన్ వెజ్ అన్ని వెరైటీస్తో సుమారు 630 రకాల ఐటమ్స్తో అదరహో అనిపించే రీతిలో విందు ఏర్పాటు చేశారు. కొత్త అల్లుడికి వినూత్నంగా స్వాగతం పలికిన జంగా బుజ్జితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ళ పండగ. ఆ పండగని అత్యంత ప్రాధాన్యతతో జరుపుకునే కోనసీమ వాసులకు అత్యంత కొత్త అల్లుళ్లకు మరింత సాంప్రదాయంతో మర్యాదలు కొత్తొచ్చినట్టు చూపించేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాగే అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలోని జంగా బుజ్జి వాసవి దంపతులు వాళ్ళ అల్లుడు గారు జర్మనీ నుంచి రావడంతో ఆయనకి సుమారు 365 రోజులు అంటే రోజుకి ఒక వంటకం చెప్పిన 365 రోజుల వంటకాలు స్పెషల్ తయారు చేసిన, కానీ ఇప్పుడు ప్రస్తుతం 600 వంటకాలు నాన్ వెజ్, అలాగే వివిధ రకాల పళ్ళు, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, జ్యూస్ ఇలాగా పలు రకాలతో 600 రకాలతో వాళ్ళ అల్లుడి గారికి విందు భోజనం ఏర్పాటు చేశారు. దాన్ని మరిన్ని వివరాలు బుజ్జి గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే బుజ్జి గారు, ఇప్పుడు మీ అల్లుడి గారికి ఇన్ని రకాల వంటలు చేయడానికి గల కారణం, దానికి మీ స్పందన? ఏమీ లేదండి, కొత్తగా ఏదన్నా చెయ్యాలి, గుర్తుండిపోవాలి అనే ఒక ఆలోచన కలిగింది నాకు. ఆ ఆలోచనతోటే 365 రోజులు అని అనుకున్నాను, కానీ 630 రకాలు అయినాయి. సరదాగా చేయాలనిపించింది, చేశానండి ఈ కార్యక్రమం. ఇంకా వెరైటీలు చేసి అదే మందుగాలతో వారికి స్వాగతం కూడా డిఫరెంట్ గా పలికారు బుజ్జి గారు. దాని మీద కూడా అంటే మందు కాల్పుతోటి ఆహ్వానిస్తే బాగుంటది కదా అని ఒక ఉద్దేశం, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోటే మందు కాల్పు పెట్టానండి, అంతకుమించి కాదు. హేమంత్ గారు అత్తగారింటికి వచ్చారు, ఆయన కూడా వాళ్ళ ఆనందాన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఇన్ని రకాల వంటలతో మీకు విందుని ఏర్పాటు చేశారు, దీనిపై మీ హ్యాపీనెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంగా ఉందండి, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మా మరదలకి బామ్మర్దలకి మాట ఇచ్చాను, నేను ఉన్న ఐటమ్స్ అన్ని అట్లీస్ట్ టేస్ట్ అనేది చేస్తానని చెప్పి. నేను నార్మల్ గా 100-100 ఉంటాయి అనుకున్నాను, కానీ ఇలాగా ఈ లెవెల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆనందంగా ఉంది, అట్ ది సేమ్ టైం కొంచెం టెన్షన్ గా ఉందండి, అంతే. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అల్లవరంలో జంగా నాయుడు అని మా బాబాయ్ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఇది అల్లుడికి ఫస్ట్ సంక్రాంతి. సో ఏదో ఒకటి స్పెషల్ గా చేయాలి అని చెప్పి 365 days కి 365 వెరైటీస్ చేద్దామని స్టార్ట్ చేశారు. ఇలా మా అందరికి న్యూస్ స్ప్రెడ్ అవ్వగా దాన్ని మేము 600+ వెరైటీస్ కింద చేసాము. ప్రెసెంట్ అయితే 600+ అండి, మేమే లెక్క పెట్టలేకపోతున్నాం వాటిని. స్టార్టింగ్ స్వీట్ నుంచి ఎండింగ్ కిల్లి వరకు ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము మేము చేయడంలో కూడా. చూడడమే తప్ప ఎప్పుడు దగ్గరుండి చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. జర్మనీ నుంచి వాళ్ళ అల్లుడి గారు ఆహ్వానించారు. ఈరోజు ఆయన ఒక మంచి ట్రీట్ విందు ఇవ్వాలని వాళ్ళ అల్లుడి గారిని పిలిచారు. ఈరోజు ఇక్కడ ఆ విందు 360 రకాలు ఆయనకి ఇవ్వాలని ఈరోజు ట్రీట్ చేశారు. అది 360కి అంత 600 రకాలు అయింది. ఆ రకాలు 80 రకాలు డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్, ఆల్ వైట్ అన్ని రకాలు అరేంజ్ చేశారు. ఇందులో అది లేదు అని కాకుండా మాకు దొరికిన ఐటమ్స్ అన్ని కూడా మేము అరేంజ్ చేసాం. పిలిచి సంతోషంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. అల్లుడి గారు రావటం మరింత ఆనందాన్ని ఇచ్చిందని, అలాగే కోనసీమలో మరింత సాంప్రదాయానికి ప్రతీకగా నిలవాలనే ఉద్దేశంతో ఇన్ని రకాల వంటలు తయారు చేసి వాళ్ళ అల్లుడి గారికి విందు ఏర్పాటు చేయడం జరిగిందని జంగా బుజ్జి గారు మనకు తెలిసారు. కోనసీమ నుండి మీ శ్రీనివాస్, కెమెరాన్ విష్ణుతో.